वजीर जंगलात व माहौलियात इंद्रकरण रेड्डी, मधोल रुकन असम्बली जी विठल रेड्डी और जिला कलेक्टर निर्मल वरुण रेड्डी ने भैंसा डिवीजन के कुबीर मंडल मुस्तकिल में 278 कबायली अफराद में 400 एकड़ बंजर अराजी के पट्टाजात की तकसीम अमल में लाई। इस मौके पर रियासती वजीर इंद्रकरण रेड्डी ने खिताब करते हुए कहा कि कबायलियों का पुडु भूमि मसला जिसका बरसों से इंतजार था, वजीर आला केसीआर ने हल करते हुए पुडु भूमि पट्टाजात की तकसीम का ऐलान किया और तेलंगाना हुकूमत का मकसद किसानों को बादशाह बनाना है। उन्होंने कहा कि वजीर आला केसीआर ने सबसे पहले कोमरम भीम आसिफाबाद जिले के कबायली किसानों में जमीन तकसीम की और कहा कि 4 लाख एकड़ जमीन तकरीबन 1,50,000 लोगों में तकसीम की जाएगी। उन्होंने कहा कि हमारी रियासत की तरक्की को देखकर पड़ोसी रियासत महाराष्ट्र के लोग भी हमारे तेलंगाना में शामिल होने के ख्वाहिशमंद हैं। इस मौके पर कुबीर ZPTC अलकाताई, जिला दही ऑफिसर विजय लक्ष्मी, PACS चेयरमैन गंगा चरण, साबिक ZPTC शंकर चौहान, BRS जिला जनरल सेक्रेटरी T राजेश्वर, तहसीलदार विशंबर के अलावा सरपंच, पार्टी कायदीन, कबायली BRS कारकुनान और ओहदेदारों की कसीर तादाद ने शिरकत की। పేరు చాలా సార్థకమైంది। మరి అక్కడ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో గత సంవత్సరంన్నర నుంచి ఈ పోడు భూముల విషయంలో ప్రాసెస్ చేసిన తర్వాత 4 లక్షల ఎకరాలు 1,50,000 కుటుంబాలకు 8వ తేదీ వరకు ఈ పోడు భూముల యొక్క ROFR పట్టాలను కూడా ఇవ్వడం జరుగుతుంది। వారికి వెంటనే రైతు బంధు కూడా 5,000 రూపాయల ఎకరానికి ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు నిర్ణయం చేయడం జరిగింది। ఆ రైతు బంధు కూడా ఇవ్వడం, గిర్ వికాస్ ద్వారా వారికి మోటార్స్ కూడా ఇవ్వడం, 3 ఫేజ్ కరెంట్ కూడా ఇవ్వడము, ఇవన్నీ కూడా నిర్ణయం జరిగింది। కాబట్టి అలా గిరిజనులలో ఒక ఆనందోత్సవం కనబడతా ఉంది। ఎక్కడ పోయినా కానీ గిరిజనులందరూ సంతోషంగా ఉన్నారు। ఇంత మొదలు ఫారెస్ట్ భూమిలో ఇల్లీగల్గా వాళ్ళు సేద్యం చేసుకోవాలంటే ఫారెస్ట్ అధికారులు కేసులు పెట్టేవారు। ఆ కేసులు ఉన్నటువంటి కేసులు కూడా తీసేయాలని చెప్పి కూడా మన ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది। దీనివల్ల మరి గిరిజనులందరూ కూడా సంతోషంగా ఉన్నారు। రేపు వారు సేద్యము చేసుకొని ఆర్థికంగా బలపడాలని చెప్పి ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున తీసుకోవడం జరిగింది। నిజంగా కూడా ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం వల్ల గిరిజనులలో పెద్ద ఆనందం కూడా కనబడతా ఉంది। వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారని చెప్పి రేపు రాబో రోజుల్లో ముఖ్యమంత్రి గారి పేరు చిరస్థాయిగా ఉంటుంది। ఈ యొక్క కొమరం భీము యొక్క ఆశయాలను నెరవేర్చినటువంటి వ్యక్తి కేసీఆర్ అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం ఉంచుకోవాలని చెప్పి కూడా